ఇప్పుడే 'కంగువా' మూవీ అయితే చూశాను. మూవీ వచ్చేసి అస్సలు నా ఎక్స్‌పెక్టేషన్స్‌కి మ్యాచే కాలేదండి. నా ఎక్స్‌పెక్టేషనే కాదు, థియేటర్‌లో ఉన్న ప్రతి ఒక్క ఎక్స్‌పెక్టేషన్స్‌కి అయితే మ్యాచ్ కాలేదు. థియేటర్ నుండి ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత ఈ ఇంట్రై సినిమా ఇలా తీశారు. చాలా రోజుల తర్వాత సూర్య గారు తెర మీదకొచ్చారు. సో, తెర మీదకొచ్చిన తర్వాత ఇలాంటి మూవీతో వచ్చారా అన్న ఒక థాట్‌తో అయితే బయటికైతే వచ్చారు. శివ గారు ఏదో తీసేద్దాం, ఏదో చేసేద్దాం ఆ థాట్‌తో మూవీ తీసినట్టున్నారు. సో, మూవీలో వచ్చేసి అన్‌లాజికల్ సీన్స్ వచ్చేసి బొచ్చుడైతే ఉన్నాయి. అండ్ అలానే స్టోరీ కూడా చాలా కన్‌ఫ్యూజింగ్‌గా అయితే ఉందండి. ఇప్పుడు ఆ పాస్ట్‌కి, ఇప్పుడు ప్రెజెంట్‌కి లింకప్ ఏదో ఒకటి ఉండాలి సరిగ్గా. ఆ లింకప్ అస్సలు లేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇన్‌లాజికల్ సీన్స్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా! ఇన్‌లాజికల్ సీన్స్ వచ్చేసి బొచ్చుడు బోలెడు ఉన్నాయి. అండ్ ప్రతి దానికి ఒక ఎక్స్‌ప్లనేషన్ కూడా లేదు. ఏదో అయిపోతుందంటే అయిపోతుంది. చనిపోతున్నారంటే చనిపోతున్నారు. అండ్ ఆ ట్రైన్‌లో ఆ పిల్లోడు ఎట్టెక్కుతాడు. అలానే ఆ మ్యాజిక్ పవర్స్ ఎలా వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ అయిందండి. ఫస్ట్ హాఫ్ అవ్వంగానే అరే నిజంగా నేను 'కంగువా' మూవీకి వచ్చానా? లేకపోతే ఏమైనా వేరే సినిమా ఏమైనా ప్రింట్ ఏమైనా మార్చేసేసారా అన్న ఒక థాట్ వచ్చేసింది. అస్సలకి ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్స్ అంతే చచ్చిపోయాయి. ఇంకా సెకండ్ హాఫే కాపాడాలి, సెకండ్ హాఫే ఇంకా బతికించాలి దేవుడా అనుకున్నాను. సెకండ్ హాఫ్ దీంతో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ ఇంకా దారుణంగా ఉంది. ఇంకా హెడ్ఏక్ వచ్చింది నాకు నిజంగా. లాస్ట్ సినిమా అయ్యేటప్పటికి హెడ్ఏక్ అయితే వచ్చిందండి. లైట్గా ఇట్లా టచ్ అయింది హెడ్ఏక్ అనేది. సో ఎందుకు హెడ్ఏక్ వచ్చిందంటే సినిమా చూసిన వాళ్ళకి ఇప్పటికైతే అర్థమైపోయి ఉంటుంది. సో నేను వచ్చేసి ఏం అతిగా చెప్పడం లేదు. నిజంగా సినిమా అయితే నాకైతే నచ్చలేదు. అండ్ ఎవ్వరికీ నచ్చదండి. ఎందుకంటే మూవీలో చాలా అంటే చాలా సీన్స్ అనేవి నాకైతే అంత కన్వీనియన్స్గా అయితే లేవు. అందరికీ అలానే అనిపిస్తుంది. అండ్ కామెడీ కొంచెం జనరేట్ చేయడానికి అయితే ట్రై చేశారు ఫస్ట్ హాఫ్లో. ఆ ఫస్ట్ హాఫ్లో కామెడీ కూడా అసలు వర్కౌట్ కాలేదు. అలా అని ఎమోషన్ ఏమైనా వర్కౌట్ అయిందా అంటే అబ్బాయి అది కూడా అసలు వర్కౌట్ కాలేదండి. మూవీలో ఒక్క సీన్తో అయినా ఎమోషన్తో కనెక్ట్ అవుదాం, అరే వీళ్ళు ఇంత హానెస్ట్గా ట్రై చేస్తున్నారు, ఆ ఎమోషన్ సీన్లో ఎమోషన్ పండనీయకుండా చాలా హానెస్ట్గా అయితే ట్రై చేశారండి మూవీలో అయితే. నాకు ఒక్క సూర్య తప్ప ఇంకా ఎవ్వరైతే ఎమోషన్ దగ్గర అస్సలు. అండ్ సూర్య గారు కూడా ఓన్లీ వన్ మ్యాన్ షో అని ఎంత ట్రై చేస్తారు చెప్పండి. సూర్య గారు వచ్చేసి ఎమోషన్ పండించడానికి 1,00,000 ట్రైల్ అయితే చేస్తున్నారు. బట్ ఎమోషన్ పండడానికి పక్క కాస్ట్ కూడా మనకైతే దానికి తగ్గట్టు అయితే యాక్ట్ చేయాలి. ఆ పిల్లోడి క్యారెక్టర్ వచ్చేసి నిజం చెప్తున్నాను కదా, ఆ పిల్లోడికి యాక్టింగ్ అంత సూట్ అయితే కాలేదండి. ఎమోషన్ వచ్చేసి పండించడానికి ఒక్క పర్సెంట్ కూడా అయితే తనైతే ట్రై అయితే చేయడం లేదు. ఏదో ఆర్టిఫిషియల్గా యాక్ట్ చేస్తున్నట్టయితే అనిపించింది. అంటారు కదా చైల్డ్ ఆర్టిస్ట్ అని, సేమ్ చైల్డ్ ఆర్టిస్ట్ లాగే యాక్ట్ చేశాడు. అలానే మూవీలో వచ్చేసి ఒక కేమియో అయితే ఉంది. ఆ కేమియో చూసి వచ్చేసి నేనైతే చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయ్యాను. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను, అరే క్లైమాక్స్ ఎలా ఎండ్ చేస్తారా అని. సో ఇంకా క్లైమాక్స్ వచ్చేసి ఆ కేమియో రావడం వల్ల కొంచెం ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. దానికి మినహాయిస్తే మూవీలో ఏమైనా సీన్స్ ఉన్నాయా అంటే కొన్ని దగ్గర కొన్ని సీన్స్ అయితే నాకైతే నచ్చాయి. అదేంటి అంటే మనకు క్లైమాక్స్లో మనకు ఫ్యూచరిస్టిక్ సూర్య అలానే ఓల్డ్ సూర్య అని వచ్చేసి జంప్ చేస్తూ చూపిస్తూ ఉంటారు సీన్స్, ఫైట్ సీన్స్ కూడా. సో ఆ ఫైట్ సీన్స్ వరకు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ జంగల్లో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ అనేది అంత కన్వీనియంట్గా లేదు. బట్ అయినా కానీ ఆ ఫైట్ సీన్ అయితే ఆ మ్యూజిక్ వల్ల అయితే నాకు కొంచెం నచ్చింది. అది అన్లాజికల్గా అరే అలా ఎలా చంపేస్తున్నావు, అలా ఎలా వేస్తున్నావురా ఒక థాట్ అయితే వచ్చింది. అంటే 500 మంది మన సూర్య గారు అయితే ఒక్కరు, అది కూడా ఎలా అంటే వేసుకుంటే వెళ్ళిపోతాం అంటాడు. సో ఆ సీన్ అనేది నాకు కొంచెం అన్లాజికల్గా ఏదో ఉంది కానీ, బట్ అయినా కానీ ఆ సీన్ వచ్చేసి నాకైతే నచ్చింది. అలానే కొన్ని సీన్స్ అయితే థియేటర్లో అయితే నాకు నచ్చాయండి. ఇంకా బాబీ డోల్ని వచ్చేసి అంత యూస్ఫుల్గా అయితే యూస్ చేసుకోలేదు. నాకు అంత స్కోప్ లాగా అయితే అనిపించలేదు. అండ్ దిశా పటాని వచ్చేసి ఓన్లీ గ్లామరస్ పరంగా ఓన్లీ చూపించారండి. అండ్ తను చెప్తున్నాను కదా, డిఫరెంట్ డ్రెస్సులు వేసేసి ఆ డిఫరెంట్ సాంగ్స్లో చూపించేసి ఇంకా తన గ్లామరస్ పరంగా ఆకట్టుకుందాం అన్నట్టే ఉంది కానీ తన క్యారెక్టర్ కూడా అయితే అంత స్కోప్ అయితే లేదు. సినిమా వచ్చేసి ఓన్లీ వన్ మ్యాన్ షో అండి. ఓన్లీ సూర్య వచ్చేసి వన్ మ్యాన్ షో. తన యాక్టింగ్ మీద సినిమా వచ్చేసి భుజాల మీద అయితే నిలబెట్టారు. ఓన్లీ సూర్య కోసం థియేటర్ పోయేసి ఒక్కసారి థియేటర్లో మూవీ చూడొచ్చు. ఇంకా సూర్య లేరా అంటే సినిమా లేదండి. ఎందుకంటే స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ అండ్ సీన్స్ కానీ అంత అట్రాక్టింగ్గా అయితే ఏం లేవు. ఆ వావ్ అన్న మూమెంట్ కూడా అయితే థియేటర్లో అయితే నాకైతే ఏం అనిపించలేదు. కొన్ని మూమెంట్స్ నచ్చాయి,
వావ్ అన్న మూమెంట్స్ అయితే లేవు. శివ గారి నుండి ఇలాంటి అవుట్పుట్ అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సూర్య గారు చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నారు, ఒక మంచి మూవీతో వస్తారనుకున్నాను, బట్ మోసపోయారు సూర్య గారు. శివ గారు మీకు చెప్పిన కథకి, మీరు ఒప్పుకున్న కథకి బట్ మీరు అక్కడ మీ 100% అయితే ఇచ్చారు. బట్ ఫైనల్ అవుట్పుట్ ఏమైందంటే మీరు ఒక్కరే అక్కడ కనిపిస్తున్నారు, ఇంకా మిగతా వాళ్ళందరూ అయితే ఎక్కడైతే ఏం లేదు. సో మీరైతే మంచి కథతో రండి, మీ దగ్గర సూపర్ ఎనర్జెటిక్ యాక్టింగ్ ఉంది అండ్ మంచి స్కిల్స్ ఉన్నాయి, మీరు సూపర్ యాక్టర్, ఐ నో దట్. సో మూవీ మీకోసం ఒక్కసారి థియేటర్లో అయితే చూడొచ్చు. ఇంకా మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే సూర్య గారు, అండ్ ఇంకోటి ఏంటి అంటే మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ హై విజువల్స్ అయితే బాగున్నాయి. అంటే సినిమాటోగ్రఫీ అంటే రిచ్ వాల్యూస్ అయితే కనిపిస్తున్నాయి సినిమాలో వచ్చేసి, అవైతే బాగున్నాయి. ఇంకా కొన్ని దగ్గర నాకు ఆ రిచ్ వాల్యూస్ ఓవర్గా లాగా అనిపించాయి, బట్ అయినా కానీ బాగానే ఉంది. అండ్ మూవీలో కొన్ని సీన్స్ వచ్చేసి నాకైతే నచ్చాయి, అంతవరకే. కానీ మూవీలో ఇంకేమైనా హైలైట్ ఉంది అంటే ఏం లేదు, ఒక కేమియో తప్ప. ఆ కేమియో కూడా మీరైతే చాలా సర్ప్రైజ్ అవుతారు. ఇంకా సెకండ్ పార్ట్లో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఎట్రా అన్న ఒక థాట్ మీకు వస్తుంది. సో ఇంకా సెకండ్ పార్ట్ వచ్చినప్పుడు చూద్దాం, ఎందుకంటే ఫస్ట్ పార్ట్కి అయిపోయినట్టే సినిమా. అంటే నాకు ఎందుకో ఇన్కంప్లీట్ గా వదిలారు, ఇన్కంప్లీట్ వదిలినా కానీ చాలా అన్నట్టే ఉంది సినిమా. ఓవరాల్ గా నా ఒపీనియన్ ఏంటి అంటే ఈ మూవీ మీద, మూవీ వచ్చేసి ఒక్కసారి సూర్య గారి కోసం అయితే చూడొచ్చు. సూర్య గారి యాక్టింగ్ స్కిల్స్, అలానే సూర్య గారు తన ఎఫర్ట్స్ ఏ మాదిరిలో పెట్టారు ఈ సినిమాకి అన్న థాట్తో అయితే ఈ మూవీకి అయితే పోవచ్చు. దానికి మినహాయిస్తే మూవీలో అయితే నాకైతే అంతగేం అనిపించలేదు. మూవీ జస్ట్ యావరేజ్ మూవీ. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.7 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 5కి. నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.